మరి జాతీయ రహదారుల శాఖ అత్యుత్సాహమా? లేకపోతే ప్రభుత్వం వాళ్ళెవరన్నా చెప్తే చేశారా? తలతిక్క పని తెలీదు గానీ, ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే రోడ్డు. అనే కంటే కూడా గుంటూరు వైపు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు. అంటే చెన్నై టు విజయవాడ హైవే ఉంది. ఈ హైవేలో కాజా దగ్గర ఓ టోల్ గేట్ ఉంది. అది దాటిన తర్వాత ఈ మధ్యన లెఫ్ట్‌కి ఒక రోడ్డు జగన్ టైంలో జగన్ చేయించింది గాదు. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు. కాజా టోల్ గేట్ దగ్గరలో స్టార్ట్ అయ్యి, అది విజయవాడలో రెండవ బైపాస్ అది. ఇక్కడ మన గన్నవరం దగ్గర దిగుతది. అదొక రోడ్డు వేసున్నాడు. ఆ రోడ్డు వేసేటప్పుడు ఏం చేయాలి? దానికొక పాత్ ఉండాలి. దీనికొక పాత్ ఉండాలి. అలా కాకుండా ఓ గందరగోళం చేసి పడేశారు. ఇప్పుడేంటో తెలుసా? హైవే మీద వెళ్ళే వాహనాలు ఈ సైడ్ లైన్‌లోకెళ్ళాలి. సర్వీస్ రోడ్‌లోకెళ్ళాలి. విజయవాడ నుంచి చెన్నైకెళ్ళే వెహికల్స్ అన్నీ ఇప్పుడు సర్వీస్ రోడ్‌లోకెళ్ళి మళ్ళీ హైవే దగ్గర ఎళ్తాయి. ఎక్కుతాయి అక్కడ. ఇట్లా టర్న్ తీసుకొని, యూ టర్న్ తీసుకొని. ఈ మిగతాది ఏది ఇప్పుడు కట్టిన బైపాస్‌లోకెళ్ళేయేమో స్ట్రెయిట్‌గెళ్ళిపోవచ్చు. ఎవడైనా మెయిన్ హైవేకి సర్వీస్ రోడ్డు పెడతాడా? కొత్తగా కట్టిందా ఇది పాతదానికి? లేదా కొత్తగా కట్టిన దానికి సర్వీస్ రోడ్డు పెడతాడా? మరి ఏ బుర్రలేని మేధావి ఇదివరకు కనుక విజయవాడలో కట్టించినటువంటి ఫ్లైఓవర్ లాగా ఉంటది. అప్పుడు ఫ్లైఓవర్ గనక బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? కిష్టలంక దగ్గర నుంచి బిగించేసి రామవరప్పాడు వైపు నుంచి ఆ రాయనపోడు దాకా పోతే ఓ లెక్క ఉంటది. ఇది విజ్ఞాన స్కూలు అయి ఉన్నాయి గదా! అక్కడ దాకా పోతే అప్పుడు ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతది. లైక్ మన పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి విధంగా లేదా హైదరాబాద్ ఫ్లైఓవర్ టైప్‌లో పెడితే అప్పుడు కింద వెహికల్స్ ట్రాఫిక్ కంట్రోల్ అవుతది. పై వెహికల్స్ పైన వెళ్ళిపోతుంటే ఊళ్ళో తిరిగేటటువంటి వాళ్ళ వరకు మాత్రమే ఇక్కడ అవసరం ఉంటది. కానీ నోవాటెల్ హోటల్ కోసం హోటల్ దగ్గర దిగిపోతుంది. హోటల్ దగ్గర ఎక్కుతది. ఇంకా ట్రాఫిక్ ఏంది? ఒక్క బెంజ్ సర్కిల్ సిగ్నల్ తప్పించి మిగతాయన్నీ సిగ్నల్స్ యథాతథం. అంటే వ్యక్తుల కోసం నాశనం చేశారు. ఇక్కడ మరి ఏ వ్యక్తుల కోసం నాశనం చేశారో తెలీదు.